హలో ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. సో నేను మీ ప్రభు సార్. మనం చూస్తున్నాం వెరాండా పాలిటీ సిరీస్ జీరో టు హీరో. సో మనం ఫస్ట్ 1 to 3 వీడియోస్లో మన పాలిటీ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ లింకేజ్ ఎలా చేయాలి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిఫరెన్సెస్ ఏంటి అండ్ సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్ ఎట్లా మారుతుంది అని చెప్పి మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. 4th, 5th అండ్ దిస్ ఈస్ ద 6th వీడియో. వీఆర్ డీలింగ్ విత్ ద పాలిటీ సబ్జెక్ట్. సో మన పాలిటీలో మనం ఆలోచిస్తే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ అండ్ బియాండ్ ఎగ్జామ్స్గా మనం ఆలోచిస్తే మనం సర్వీస్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మనం ఒక పౌరుడిగా భారతదేశంలో నివసిస్తున్నప్పుడు కానీ మనకి హక్కులు ఏంటో తెలుసుకోవాలి. అసలు మనకి హక్కులు అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సో దాని ఒక ఆరిజిన్ ఏంటి అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే హక్కులు అనేది ఎందుకు అనేది, అసలు దాని యొక్క ఆవశ్యకత ఎక్కడి నుంచి మనకి వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఫర్ సపోజ్ మనం ఫుడ్ తినాలనుకోండి. ఫుడ్ తినాలంటే ఫుడ్ తినే హక్కు అనేది మనకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది మనకు ఫుడ్ తినే హక్కు? మనం బతకాలి కాబట్టి మనం ఫుడ్ తినాలి. సో ఈ హక్కులు కర్తవ్యాలు అనేవి మనకి ఇప్పటి నుంచి వచ్చినాయి కాదండి, రాజుల కాలం నుంచి ఉన్నాయి. కానీ మనిషికి ఆ హక్కు అనేది ఆ రాజుల వ్యవస్థలో ఉందా లేదా అనేది ప్రాంతం బట్టి మారుతుంది. ఫర్ సపోజ్ మనం ఫ్రీక్వెంట్గా హిస్టరీలో ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ లేకపోతే అమెరికన్ రెవల్యూషన్ కానీ లేకపోతే ఒక రష్యన్ రెవల్యూషన్ కానీ చూస్తాం, కానీ ఎప్పుడు బ్రిటిష్ రెవల్యూషన్ అని మనం ఎప్పుడు చూడం. ఎందుకంటే 1600స్లోనే బ్రిటిష్ క్రౌన్ తన దగ్గరున్న హక్కుల్ని కొన్ని తీసి జనాలకి ఇచ్చేసిందండి. ఫర్ సపోజ్ ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి అతని రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క దాని మీద హక్కు ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఒక రాజుని, మీరందరూ నా స్టూడెంట్స్. సో మీరందరూ నా రాజ్యంలో ఉన్న జనాలు. నాకు ఒకప్పుడు ఎలా ఉండేది, నా దగ్గర ఉన్న హక్కులు అంటే మీ యొక్క జీవితాలతో సహా ప్రతి ఒక్క హక్కు నా చేతిలో ఉండేది. మీరు మంచి చేసినా చెడు చేసినా మిమ్మల్ని దండించి శిక్షించి మెప్పించే హక్కు నాకు ఉండేది. సో ఇలా హక్కులన్నీ రాజుల దగ్గర పెట్టుకుని ప్రజల్ని పాలిస్తూ ఉండేవాళ్ళు రాజులు. కానీ మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసినప్పుడు ఆ క్రౌన్ లూయిస్ కింగ్స్ కానీ వాళ్ళు కానీ ఎక్కువ మంది, లేకపోతే ఒక బ్యూరోక్రాటిక్ సిస్టమ్ కానీ ఎక్కువ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండేదండి. ఆ జనాల నుంచి హక్కులు తీసేసుకోవడం, హక్కులు ఉల్లంఘన చేయడం వల్ల వాళ్ళు యాజిటేట్ చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ అమెరికన్ రెవల్యూషన్ కానీ రష్యన్ రెవల్యూషన్స్ కానీ వీటన్నిటికీ ఫౌండేషన్ అయితే అదే. సో కానీ బ్రిటిష్ రెవల్యూషన్ మనం ఎప్పుడు చూడం, కానీ బ్రిటిష్ అనేది చాలా అడ్వాన్స్డ్ స్టేట్లో ఉండేది ఒకప్పుడు, ఎర్లీ మిడివల్ టైమ్స్లో. సో ఎందుకంటే 1600స్లోనే క్వీన్ క్రౌన్ అనేది, సో కింగ్ని క్రౌన్, ఆ క్రౌన్ కొన్ని రైట్స్ని పీపుల్కి ఇచ్చేసింది. దాన్ని ఏమంటామంటే మనం మ్యాగ్నా కార్టా అంటాం. ఈ మ్యాగ్నా కార్టా ద్వారా జనాలు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే జీవించే హక్కు కానీ, ఇవన్నీ హక్కులు కానీ, లేకపోతే లిబర్టీ ఆఫ్ థాట్ కానీ, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ కొన్ని హక్కులు మ్యాగ్నా కార్టా ద్వారా ప్రజలకి బ్రిటిష్ క్రౌన్ అనేది ఇచ్చేసింది. సో ప్రజలు హ్యాపీగా ఉన్నారు, క్రౌన్ హ్యాపీగా ఉంది. సో బ్రిటిష్ కింగ్డమ్ అనేది ఫ్లరిష్ అయ్యింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ అట్లా కాదు, అమెరికన్ రెవల్యూషన్ అట్లా కాదు, రష్యన్ రెవల్యూషన్ అట్లా కాదు. సో రాజు దగ్గర ఉన్న ప్రతి ఒక్క హక్కు, ఆ హక్కు రాజు దగ్గర ఉండడం ద్వారా వచ్చే అట్రాసిటీస్ వల్ల మనకి హక్కుల ఉల్లంఘన జరుగుతుందండి. సో మనకి జాన్ లాక్ అనే ఒక పొలిటికల్ థియరిస్ట్ కానీ అతను ఏం చెప్పాడంటే, ఈ హక్కులు అనేది మనకి ఫ్రమ్ నేచర్ వస్తాయండి. సో ఈ హక్కులు అనేది కింగ్స్ దగ్గర లేవండి. హక్కులు అనేవి మనకి నేచరే కొన్ని హక్కులు ఇస్తుంది. ఫర్ సపోజ్ మనం బతికాం, మనం పుట్టాం, కింగ్ వల్ల లేకపోతే ఆ కింగ్ యొక్క దయాదాక్షిణ్యాల వల్ల మనం పుట్టలేదు, కింగ్ యొక్క దయాదాక్షిణ్యం వల్ల మనం ఊపిరి పీల్చుకోవట్లేదు. సో మనకంటూ కొన్ని బతికే హక్కులు ఉన్నాయి. సో అలాంటి హక్కుల్లో లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాపర్టీ అంటే మనకేం గుర్తొస్తుంది? ఆస్తులు, విలువలని గుర్తొస్తాయి. అలా కాదండి, మన దగ్గర ఉన్న బట్టలు,
లేకపోతే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్, మన దగ్గర ఉన్న ఫుడ్, ఇవన్నీ బేసిక్ ప్రాపర్టీస్ అండి, బేసిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ. సో ఈ బేసిక్ ప్రాపర్టీస్ని తీసుకునే హక్కు కింగ్కి ఉండదు. సో ఇట్లాంటి కొన్ని కింగ్స్ దగ్గర ఉన్న హక్కుల్ని పొలిటికల్ థియరిస్ట్ అనే వాళ్ళు గుర్తించి, ఈ హక్కులు మనం కింగ్స్ దగ్గర నుంచి తీసుకోవడం కాదు, ఈ హక్కులు అనేవి మనకి నేచరే డైరెక్ట్గా ఇస్తుంది, గాడే డైరెక్ట్గా ఇస్తున్నాడు. సో అలాంటి హక్కుల్లో ఇంపార్టెంట్ హక్కులు ఏంటంటే లైఫ్, ప్రాణ హక్కు, లిబర్టీ, ఫ్రీడమ్, ప్రాపర్టీ. నెక్స్ట్ లీగల్ రైట్స్. ఫర్ సపోజ్ ఒక్కొక్క రాజ్యంలో లేకపోతే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకమైన న్యాచురల్ రైట్స్ ఉంటాయి. కానీ ఆ రైట్స్ అన్నిటినీ మనం ఒక రకమైన బుక్లో కానీ ఎక్కడైనా కానీ రాసుకుంటే కానీ, లేకపోతే ఒక స్టేట్ రాసుకోవడం కానీ జరగాలి, లేకపోతే మనల్ని రూల్ చేసేవాళ్ళు గుర్తించాలి. ఫర్ సపోజ్ ఇండియన్ గవర్నమెంట్ నీకు కొన్ని హక్కులు ఉన్నాయి అని చెప్పి గుర్తిస్తేనే మనం ఆ హక్కులను వాడుకునే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి దాంట్లోనే మనం కాన్స్టిట్యూషన్ చూస్తామండి. సో కాన్స్టిట్యూషన్లో కూడా మన యొక్క రైట్స్ అనేది లిఖించబడి ఉన్నాయి. ఈ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆర్టికల్ 13 ఉంది. సో ఈ లీగల్ రైట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏవైతే ఒక లాఫుల్గా రైట్స్ ఉన్నాయో, లాఫుల్గా రైట్స్ అనేవి గుర్తించబడినాయో వాటిని మనం లీగల్ రైట్స్ అంటాం. న్యాచురల్ రైట్స్ అంటే దోస్ రైట్స్ విచ్ ఆర్ అబ్టైన్ ఫ్రమ్ ద నేచర్, ఫ్రమ్ ద బర్త్. సో నీ యొక్క జన్మ హక్కు అది అనమాట. సో ఫర్ సపోజ్ లీగల్ రైట్స్ అంటే those rights which are recognized by the law or through the law or by the state is called as legal rights. So civil rights అంటే necessary for civilized society. సో ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఉంటున్నాం. వీ హ్యూమన్ యాజ్ ఎ సోషల్ బీయింగ్. మనం ఇండివిజువల్గా మన బతకలం, మనం సోషల్గా ఒక గ్రూప్తో కలిసి ఉంటున్నప్పుడు మనకంటూ కొన్ని రైట్స్ని, మనకంటూ కొంచెం మన యొక్క డిగ్నిటీని ప్రొటెక్ట్ చేస్తూ కొన్ని రైట్స్ అనేవి ఉండాలండి. ఫర్ సపోజ్ నీ ఇల్లు నువ్వు కట్టుకునే హక్కు నీకు ఉండాలి, ప్రాపర్టీ నీకు హక్కు ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఇప్పుడు నీకు ఇంకొక మనిషి యొక్క థాట్స్ విభేదాలు ఉన్నా కూడా నీ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది అక్కడ తగ్గకూడదు. కానీ యాక్షన్స్ అనేవి ఇట్ షుడ్ నాట్ ఇంబైబ్ ఆర్ కాంట్రవీన్ ద అదర్స్ రైట్స్. సో దేర్ ఆర్ సర్టెన్ కైండ్ ఆఫ్ రైట్స్ దట్ ప్రొటెక్ట్స్ యూ యాజ్ ఏ సివిలైజ్డ్ బీయింగ్. సో నువ్వు ఒక పౌరుడిగా కానీ దేశంలో బతకాలన్నా నీకంటూ కొన్ని సివిలైజ్డ్ రైట్స్ ఉండాలి. నెక్స్ట్ పొలిటికల్ రైట్స్ అంటే, ఫర్ సపోజ్ కింగ్ని నువ్వు ఎన్నుకునే హక్కు నీకు ఉండదు ఎప్పుడు నువ్వు రాజ్యంలో ఉండేటప్పుడు. అలానే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వైస్రాయ్ని ఎన్నుకునే హక్కు జనాలకు ఉండదు. కానీ ఇప్పుడు మనం ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ చూస్తే మనల్ని రూల్ చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనం వాళ్ళని ఎన్నుకునే హక్కు మనకు ఉంటుంది. సో దేర్ ఆర్ సర్టెన్ పొలిటికల్ రైట్స్. సో మేజారిటీ ఆఫ్ ద రెవల్యూషన్స్ కానీ వాటన్నిటి యొక్క బేస్ పొలిటికల్ రైట్స్ అండి. సో ఈ పొలిటికల్ రైట్స్ని తీసుకోవడమే మన యొక్క హక్కులాగా రెవల్యూషన్స్ అనేవి జరుగుతాయి. సో పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ ప్రాసెస్ సచ్ యాజ్ ఓటింగ్ ఆర్ డిసెంటింగ్. సో మనం వీటి గురించి కరెక్ట్గా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం కరెక్ట్గా. నెక్స్ట్ రిక్వైరింగ్ ఈక్వల్ ట్రీట్మెంట్ అండర్ లా. సో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ రైట్స్ అండ్. సో ఇంపార్టెంట్ డిస్టింక్షన్, సోషియో ఎకనామిక్ రైట్స్ బిలాంగ్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్. ఇక్కడ ఎక్కడా కూడా సోషియో ఎకనామిక్ రైట్స్ గురించి మనం మాట్లాడలేదు. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ వస్తాయి. సోషియో ఎకనామిక్ రైట్స్ మాత్రం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద వస్తుంది, అది పార్ట్ 4 కింద వస్తుంది. సో 17th to 18th century origins, పొలిటికల్ థియరీస్ సచ్ యాజ్ జాన్ లాక్ అనే పొలిటికల్ థియరిస్ట్ కానీ వాళ్ళు సపరేట్ రైట్స్ని గుర్తించారు. ఆ రైట్స్, దోస్ రైట్స్ కెనాట్ బి కట్టెల్డ్ బై ద కింగ్. ఈవెన్ కింగ్ కానీ క్వీన్ కానీ తలుచుకున్నా కూడా ఆ రైట్స్ని తీసుకునే హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే దోస్ రైట్స్ వాజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద గాడ్. దేవుడి నుంచి నీకు అది జన్మ హక్కుగా నీకు వచ్చింది కాబట్టి ఆ రైట్స్ని కింగ్స్ తీసుకునే హక్కు నీకు లేదు. సో ఇది డివైన్ రైట్. మనం నేచురల్ రైట్ని డివైన్ రైట్ అని చెప్తాం. అండ్ రాజులు మన దగ్గర నుంచి లైఫ్ తీసేసుకున్నా, లిబర్టీ తీసేసుకున్నా, ఏం తీసేసుకున్నా, ప్రాపర్టీ తీసేసుకున్నా అది డివైన్ రైట్గా అని చెప్పేదాన్ని మనం ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తాం. 3 కోర్ రైట్స్, లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీ. దీస్ బికేమ్ ఫౌండేషన్ టు ద పార్ట్ 3. మనం ఏ కాన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా ఇదే ఫౌండేషన్గా ఉంటుందండి.
సో మనం చెప్పే ఈ టాపిక్స్ ఏవి కూడా లక్ష్మీకాంత్లో ఉండవు. సో లక్ష్మీకాంత్ మనం మల్టిపుల్ టైమ్స్ చదువుతూ ఉంటాం కాబట్టి దాని యొక్క బేసిక్స్ అర్థం కావడానికి మనం హిస్టరీ ఆఫ్ ద రైట్స్కి వెళ్ళాలండి. సో అందుకని చెప్పి మనం వీటన్నిటి గురించి చాలా అబ్జర్వ్డ్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ లీగల్ రైట్స్. లీగల్ రైట్స్కి వస్తే ఛాలెంజ్ ఏంటండి? ఫర్ సపోజ్ కొన్ని రైట్స్ అనేవి కింగ్ దగ్గర నుంచి నువ్వు తీసుకోవడం కాదు, కింగ్ను కూడా కట్టేలు చేసే రైట్స్ కొన్ని ఉంటాయి అని చెప్పి ప్రతి ఒక్కొక్క కింగ్డంలో కొన్ని రైట్స్ ఉంటాయి. ఇదొక కింగ్డమ్, ఇదొక కింగ్డమ్, ఇదొక కింగ్డమ్. ఇందులో జనాలు ఉంటారు, మధ్యలో క్రౌన్ ఉంటుంది. ఇందులో జనాలు ఉంటారు, క్రౌన్ ఉంటుంది. జనాలు ఉంటారు, క్రౌన్ ఉంటుంది. ఒక్కొక్క కింగ్డంలో ఒక్కొక్క రకమైన రైట్స్ ఉంటాయండి. జనాల యొక్క అభిప్రాయాలు బట్టి రైట్స్ అనేది కూడా మారిపోతాయండి. ఫర్ సపోజ్ యూఎస్లో రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్, వెరీ కోర్ టు ద ఫండమెంటల్ రైట్ అండి. ఎందుకంటే అమెరికన్ రెవల్యూషన్కి పునాదులు వేసిందే రైట్ టు ప్రాపర్టీ. సో రైట్ టు ప్రాపర్టీ మన ఇండియాకి వచ్చేసరికి ఇట్స్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఇట్ వాస్ గివెన్ ఎన్ ఆర్డర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A. సో మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో డిఫరెంట్ నేషన్స్కి వెళ్ళే కొద్దీ ఫండమెంటల్ రైట్స్ మారిపోతూ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ని ఇది ఫండమెంటల్ రైట్ అని చెప్పి గుర్తించాలి. అలా గుర్తించే పద్ధతులు ఒక్కొక్క నేషన్కి ఇంకో నేషన్కి మనకి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఛాలెంజ్ ఏంటంటే సమ్ థియరీస్ రిజెక్టెడ్ న్యాచురల్ రైట్స్ ఆస్కింగ్ వాట్ వాల్యూ డూ క్లెయిమ్స్ డూ హ్యావ్ వితౌట్ లీగల్ సెటిల్మెంట్. మనకంటూ కొంచెం లీగల్ సెటిల్మెంట్ ఉండాలి, ఎవరొకరు రికగ్నైజ్ చేయాలి, స్టేట్ కానీ లేకపోతే ఒక బుక్ కానీ రికగ్నైజ్ చేయాలి. బుక్కి రికగ్నైజ్ చేస్తే కాన్స్టిట్యూషన్. గవర్నమెంట్ క్రియేట్స్ లాస్ దట్ మేక్ రైట్స్ ఎన్ఫోర్సబుల్. సో గవర్నమెంట్ అనేవి లాస్ క్రియేట్ చేయాలి రైట్స్ని ఎన్ఫోర్సబుల్ చేయడానికి. ఫర్ సపోజ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఉందండి, ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు వెళ్ళి చదువుకోవాలి, 6 to 14 years వాళ్ళు వెళ్ళి చదువుకోవాలని చెప్పి స్టేట్ చెప్పింది. కానీ గవర్నమెంట్ పర్ఫెక్ట్ లా క్రియేట్ చేయాలి, దానికి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పాలి. సో ఇట్ ఈజ్ ఎన్ పాజిటివ్ రైట్ అనమాట. సో మనం మాట్లాడుకుందాం. గవర్నమెంట్ క్రియేట్స్ లాస్ దట్ మేక్ రైట్స్ ఎన్ఫోర్సబుల్. వితౌట్ లెగిస్లేషన్ న్యాచురల్ రైట్స్ రిమైన్ థియరటికల్. స్టేట్ is the source of rights through the law making power, not nature or God. సో లీగల్ రైట్స్ అనే దానికి సోర్స్ ఏంటండి? స్టేట్ మనకి లాస్ని గుర్తించి మనకి లాస్ని ఇవ్వాలి. ఆ లాస్ ఫండమెంటల్ లాస్ అవుతాయి. సో న్యాచురల్ రైట్స్కి ఎవరండి సోర్స్? డివైన్, గాడ్. మనకి లీగల్ రైట్స్కి వచ్చేసరికి స్టేట్ అనేది సోర్స్గా పనిచేస్తుంది. నెక్స్ట్ సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్కి సోర్స్ ఏంటి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మన కాన్స్టిట్యూషన్లో రైట్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది సోర్స్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సోర్స్ ఏంటిది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది మనం ప్రియాంబుల్లో మాట్లాడుకున్నాం. సో జనాలు అనేవాళ్ళు ఇండైరెక్ట్ సోర్స్ అయ్యారు. సో మన యొక్క రైట్స్కి సోర్స్ ఎవరండి? ఇండియన్ పీపుల్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, మనం ఆర్టికల్ 14 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ అవుతాయండి. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది పార్ట్ 3లో ఉంటుంది. సో దానికన్నా ముందర మనం ఆర్టికల్ 12 and 13 యాక్ట్స్ యాజ్ అ ఫౌండేషన్ టు అండర్స్టాండ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అర్థం కావాలంటే ఆర్టికల్ 12 and 13 మనం బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఆర్టికల్ 12 ప్రకారం ఏంటంటే, ఆర్టికల్ 12 ఏం చెప్తుందంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్. డెఫినేషన్ ఆఫ్ స్టేట్ యొక్క డెఫినేషన్ ఏంటి? స్టేట్ అనేది దేనికి వచ్చిందంటే ఆర్టికల్ 13లో మనం చూస్తే ఈ స్టేట్ మన నుంచి రైట్స్ ఏమని తీసుకుంటే, లైక్ హౌ కింగ్స్ యూజ్ టు టేక్ రైట్స్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ దేర్ ఓన్ కింగ్డమ్. ఈ స్టేట్ ఫర్ సపోజ్ నేషన్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నేషనల్ గవర్నమెంట్ కానీ లేకపోతే కలెక్టర్ కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు ఎవరైనా నీ దగ్గర నుంచి రైట్స్ తీసుకుంటే ఆ రైట్స్ తీసుకున్న దాన్ని బట్టి ఆ లా కాంట్రవీన్ అవుతుందా లేదా చెప్తుంది అనమాట. సో మనకు స్టేట్ అనేది డిఫైన్ అవ్వాలి. ఫర్ సపోజ్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటి? యూనియన్ గవర్నమెంట్ అండ్ పార్లమెంట్. సో పార్లమెంట్ కానీ యూనియన్ గవర్నమెంట్ కానీ మనం స్టేట్గా గుర్తించవచ్చు. స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లెజిస్లేచర్స్, స్టేట్ గవర్నమెంట్స్ కానీ లెజిస్లేచర్స్ కూడా మనం స్టేట్గా గుర్తించవచ్చు. లోకల్
లైక్ జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న మేయర్స్ కానీ వీళ్ళు కానీ, సో ఆ బాడీస్ కానీ, లేకపోతే జీవీఎంసీ, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కానీ, సో పంచాయత్స్, గ్రామ పంచాయత్స్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇవన్నీ కూడా స్టేట్ అనే డెఫినేషన్కి వస్తాయి. అదర్ అథారిటీస్ లైక్ ప్రైవేట్ బాడీస్, సో ప్రైవేట్ బాడీస్ కూడా స్టేట్ కింద వస్తాయి అంటే, సో 1 minute ఆలోచించి చెప్పండి ఆన్సర్. ప్రైవేట్ బాడీస్ కూడా స్టేట్ కింద వస్తాయి అంటే, దోస్ బాడీస్, ప్రైవేట్ ఎంటిటీస్ యాక్టింగ్ యాజ్ ఏ స్టేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఫాల్ అండర్ ఆర్టికల్ 12. సో దోస్ ప్రైవేట్ ఎంటిటీస్ యాక్టింగ్ యాజ్ ఎ స్టేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఫాల్ అండర్ ఆర్టికల్ 12. సో ఇప్పుడు ఏదైనా ఫర్ సపోజ్ ఒక ఎన్జిఓ ఉందండి, ఒక ఎన్జిఓ వాంట్స్ టు గివ్ ఫుడ్ టు ద ట్రైబల్ పీపుల్ ఫుడ్ ఇవ్వడానికి ఈ ఎన్జిఓని మన స్టేట్ గవర్నమెంట్ హైర్ చేసుకుంది. సో ఈ ఫుడ్లో ఏదైనా ఒక రకమైన డిస్పారిటీ జరిగింది అనుకోండి, సో జరిగింది అనుకోండి, జరిగితే ఇది స్టేట్ కింద వస్తుందా రాదా అంటే వస్తుంది. అండ్ సో ఇప్పుడు బీసీసీఏ ఉంది. బీసీసీఏ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తూ ఇంటర్నేషనల్ ఫోరాలో ఆడుతుంది. సో పాకిస్తాన్తో కానీ ఆస్ట్రేలియాతో కానీ ఆడుతుంది. సో బీసీసీఏ అనేది స్టేట్ కింద వస్తుందా? సో ఇప్పుడు బీసీసీఏలో రిజర్వేషన్స్ ఉంటాయా, ఉండవా? ఒక స్పోర్ట్స్ బాడీ స్టేట్గా గుర్తించవచ్చా? దానికి సుప్రీంకోర్టు ఏముంది? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. మీకు కానీ ఆన్సర్ తెలిస్తే వెదర్ బీసీసీఏ కమ్స్ అండర్ స్టేటా కాదా అని చెప్పి కింద కమెంట్స్లో టైప్ చేయండి. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఎక్స్పాండింగ్ స్టేట్ డెఫినేషన్ బియాండ్ ట్రెడిషనల్ గవర్నమెంట్ బాడీ. సో గవర్నమెంట్ బాడీసే కాదండి, ప్రైవేట్ ఎంటిటీస్ దట్ హ్యావ్ ద స్టేట్ ఓవర్ దట్ యాక్టింగ్ యాజ్ ఎ స్టేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఫాల్ అండర్ ఆర్టికల్ 12. సో ఈ స్టేట్ అనే దాని గురించి మనం ఇంత మాట్లాడుకున్నాం. అసలు స్టేట్ యొక్క అవసరం ఏముంది ఫండమెంటల్ రైట్స్ మనం మాట్లాడుకునేటప్పుడు అంటే, వి విల్ సీ ఆర్టికల్ 13 అండి. సో ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? సో ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే, స్టేట్ విచ్ మేక్స్ లాస్ దట్ ఆర్ కాంట్రడిక్టరీ టు ద ఫండమెంటల్ రైట్స్ విల్ బి నల్ అండ్ వాయిడ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది పార్లమెంట్, ఈ పార్లమెంట్ ఒక లా చేసింది. ఏమని లా చేసింది? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పీపుల్ అనేవాళ్ళు ఓన్లీ 2 times, ఓన్లీ 1 time తినాలి అని చెప్పి లా చేసింది. ఈ లా చేయడం వల్ల ఈ లా కరెక్టా రాంగా అనేది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. సో ఈ సుప్రీంకోర్టు ఏమని డిసైడ్ చేసింది? ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది అండ్ ఆర్టికల్ 14 వైలేట్ అవుతుంది అని చెప్పి డిసైడ్ చేసి ఈ లాని కొట్టేసింది. సో ఇక్కడ పార్లమెంట్ అనేది స్టేట్, ఈ స్టేట్ మన దగ్గర ఉన్న రైట్ తీసేసుకుంటున్నప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఈ లా మొత్తాన్ని కొట్టేస్తుంది, స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. సో ఫర్ సపోజ్ కొన్ని లాస్ మనం కాన్స్టిట్యూషన్ ముందల నుంచి చూస్తాం, ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ కానీ ఎక్సెట్రా మన కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అవ్వక ముందల నుంచి మనం చూస్తాం. సో ఏవైతే లాస్ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నాయో మనం ఆ లాని స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాం. కానీ కొన్ని లాస్ కాన్స్టిట్యూషన్ ముందల నుంచే పనిచేస్తూ ఉంటాయి. అలాంటి లాస్ గురించి కాన్స్టిట్యూషన్ ఏం మాట్లాడుతుందంటే, కాన్స్టిట్యూషన్ అనేది లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ నల్ అండ్ వాయిడ్. అండ్ ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ గురించి మనకి 2 జడ్జిమెంట్స్ ద్వారా అర్థమవుతుందండి. ఫస్ట్ జడ్జిమెంట్ ఏంటంటే ఏకే గోపాలన్ కేస్ అండ్ బిఎన్ దాస్ కేస్. ఫర్ సపోజ్ ఒక లా ఉంది, ఆ లాలో మొత్తం 7 సెక్షన్స్ ఉన్నాయి. 7 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 7 సెక్షన్స్లో లాస్ట్ 2 సెక్షన్సే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంది.
ఏ ఫండమెంటల్ రైట్స్ అండి? బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ కాదు, కొత్త కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన తర్వాత ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తుంది. సో ఈ ఫండమెంటల్ రైట్స్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తూ ఈ కంప్లీట్ లానే స్ట్రైక్ ఆఫ్ చేయాలా, లేకపోతే ఈ రెండింటినే స్ట్రైక్ ఆఫ్ చేయాలా అని చెప్పి క్వశ్చన్ వచ్చినప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ప్రకారం ఓన్లీ దోస్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ వైలేటివ్ టు ద ఫండమెంటల్ రైట్స్ క్యాన్ బి స్ట్రైక్. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే సోలార్ ఎక్లిప్స్, లూనర్ ఎక్లిప్స్ లాగా. ఎక్లిప్స్ అనేది టెంపరీ అండి. సో ఫండమెంటల్ రైట్స్ని ఏదైనా వైలేట్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక లా వైలేట్ చేస్తున్నప్పుడు ఈ సెక్షన్స్ డార్మెంట్ అయిపోతాయి. డార్మెంట్ అంటే ఈ సెక్షన్స్ని చదవకోకుండా రిమైనింగ్ సెక్షన్స్ అన్ని పనిలో. సో అవుట్ ఆఫ్ 5 సెక్షన్స్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ప్రకారం 5 సెక్షన్సే ఉంటాయి ఈ లాలో. కానీ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ప్రకారం ఈ 7 సెక్షన్స్ ఉన్న లాలో 7 సెక్షన్స్ ఉంటాయి, కానీ లాస్ట్ 2 సెక్షన్స్ అనేవి స్ట్రైక్ ఆఫ్ అయిపోతాయి. సో 7 సెక్షన్స్ ఉంటే అందులో 2 సెక్షన్స్ కానీ ఫండమెంటల్ రైట్స్ని అబ్రిజ్ చేస్తుంటే సో 5 సెక్షన్స్ అయిపోతాయి. దీని ప్రకారం 7 సెక్షన్స్ ఉంటే 7 సెక్షన్సే ఉంటాయి. సో ఏదైనా ఒక లా ప్రీ కాన్స్టిట్యూషన్ లా అయినా పోస్ట్ కాన్స్టిట్యూషన్ లా అయినా ఒక లాని స్ట్రైక్ ఆఫ్ చేయాలంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ రెండు డాక్టర్స్ని వాడతాం. నెక్స్ట్, వాట్ క్వాలిఫైస్ యాజ్ ఎ లా? ఆర్టికల్ 13లో మొత్తం 4 క్లాజెస్ ఉంటాయి. ఆర్టికల్ 13(1), 13(2), 13(3), 13(4). ఈ 13(1) ప్రీ కాన్స్టిట్యూషన్ లా గురించి మాట్లాడుతుంది. అంటే కాన్స్టిట్యూషన్ రాకముందు నుంచి కొన్ని లాస్ అనేవి వర్కింగ్లో ఉంటాయండి. సో ఆ లాస్ గురించి మాట్లాడేది 13(1). పోస్ట్ కాన్స్టిట్యూషన్ లాస్ గురించి మాట్లాడేది 13(2). అసలు లా అంటే ఏంటి డిఫైన్ చేసేది 13(3). సో లా అంటే ఏంటంటే ఆర్డినెన్సెస్, ఆర్డర్స్ అండ్ నోటిఫికేషన్స్ బై ద గవర్నమెంట్. ఫర్ సపోజ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఆర్డర్ కానీ నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేస్తుంది అనుకోండి, అది కూడా లా కింద వస్తుంది. బైలాస్ అండ్ రెగ్యులేషన్స్, కస్టమ్స్ అండ్ యూసేజెస్. కస్టమ్స్ అంటే ఫర్ సపోజ్ జల్లికట్టు ఉంటుంది. ఈ జల్లికట్టు అనేది ఒక కష్టం. పీపుల్ ఆఫ్ తమిళనాడు ప్రాక్టీస్ ఇట్ ఈస్ ఇన్ ద జల్లికట్టు. ఫర్ సపోజ్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అర్థం కావడానికి కాక్ ఫైట్ ఉంటుంది, కోడి పందాలు జరుగుతాయి. సో ఈ కోడి పందాలు జరగకూడదా? సో వాటికంటూ కొన్ని రైట్స్ ఉంటాయి. నువ్వు వాటిని ఆ 2 కోడిల్ని నువ్వు కోపంలో పెట్టి యూ కెనాట్ మేక్ ఇట్ సో వనరబుల్. సో ఈ కాక్ ఫైట్స్ని బ్యాన్ చేయకూడదా? సో కొంతమంది వచ్చి ఏమంటారు, అది మా కష్టం అండి అని అంటారు. ఫర్ సపోజ్ హ్యూమన్ సాక్రిఫైస్ ఉంటుంది, బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి. బ్లాక్ మ్యాజిక్స్ చేయకూడదా? కొన్ని రీజన్స్లో బ్లాక్ మ్యాజిక్స్ అనేవి కష్టంగా ఉంటుంది, అదొక ట్రెడిషన్గా ఫాలో అవుతూ ఉంటారు. సో నువ్వు నీ యొక్క ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుంది అనుకోండి, ఆ కష్టం కానీ ట్రెడిషన్ కానీ, అది కూడా నల్ అండ్ వైడ్ అయిపోతుంది. దాన్ని కూడా సుప్రీంకోర్టు ఆ కష్టాన్ని మొత్తాన్ని కొట్టేయచ్చు. సో ఎక్సెప్షన్స్ టు ద ఆర్టికల్ 13, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ విత్ ఓన్లీ గైడ్ లైన్స్, నో ఎన్ఫోర్సబిలిటీ ఉన్నప్పుడు, ఓన్లీ గైడ్ లైన్సే ఉన్నప్పుడు ఇట్ క్యాన్ బి పాస్డ్. నెక్స్ట్, పర్సనల్ లాస్ లైక్ ముస్లిం పర్సనల్ లా, క్రిస్టియన్ పర్సనల్ లా, హిందూ పర్సనల్ లా, ఇవేవైనా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంటే అది కూడా పాస్ అయిపోద్ది, నల్ అండ్ వైడ్ అవ్వదు. కస్టమ్స్ నాట్ హ్యావింగ్ లీగల్ ఫోర్స్, ఇవి కూడా పాస్ అవుతాయి. సో ఈ ఎక్సెప్షన్స్ అనేవి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎక్కువ అడుగుతారు. సో మనం దాన్ని తగ్గట్టుగా మనం చదువుకోవాలి. సో ఈ ఎక్సెప్షన్ బై హార్ట్ చేయండి. ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్డర్స్, సో స్టేట్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంటే కాదండి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్డర్స్ విచ్ ఆర్ అబ్రైజింగ్ టు యువర్ ఫండమెంటల్ రైట్స్, నీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంటే ఇట్ క్యాన్ బి స్ట్రక్ డౌన్. బికాస్ డెఫినేషన్ ఆఫ్ లా ఈజ్ డెలిబరేట్లీ బ్రాడ్ టు ఎన్ష్యూర్ కాంప్రహెన్సివ్ ప్రివెన్షన్. సో
సో ఆర్టికల్ 13(3)లో చెప్పినట్టు ఇవే కాదండి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్డర్స్ కూడా వస్తాయి. బికాస్ డిస్ట్రిక్ట్ లెవెల్ బాడీ కూడా స్టేట్ కింద వస్తుంది. నెక్స్ట్ రైట్స్ మనం ఎట్లా చూడొచ్చు అంటే నెగిటివ్ వర్సెస్ పాజిటివ్ రైట్స్. కొన్ని రైట్స్ నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని రైట్స్ పాజిటివ్స్ ఉంటాయి. నెగిటివ్ రైట్స్ని ఎట్లా అంటామంటే స్టేట్ని లిమిట్ చేస్తుందండి. ఫర్ సపోజ్ ఆర్టికల్ 19 ఉంది. సో ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 కానీ, సో ఆర్టికల్ 14 తీసుకోండి మనకి ఈజీగా నెక్స్ట్. సో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ చెప్తుంది. సో స్టేట్ ఏదైనా ఒక లెజిస్లేషన్ చేసినప్పుడు సో ఆంధ్ర తెలంగాణ పీపుల్ వాళ్ళకి తక్కువ మార్క్స్ -5 వేయండి అని చెప్పి పార్లమెంట్ లెజిస్లేట్ చేయకూడదు. బికాజ్ ఇట్ వైలేట్స్ ద ఆర్టికల్ నెంబర్ 14. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది అక్కడ మిస్ అవుతుంది. సో ఇట్ లిమిట్స్ ద స్టేట్ గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకోవడానికి వెనకడిగి వేస్తుంది. ఆర్టికల్ 14 చూసి, ఆర్టికల్ 15 చూసి, ఆర్టికల్ 16 చూసి. సో ఆర్టికల్ 16 ప్రకారం ఏంటండి, స్టేట్ కెనాట్ మేక్ డిస్క్రిమినేషన్ ఆన్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ ఆర్ డిసెంట్. సో లెజిస్లేషన్ చేసేటప్పుడు వీటన్నిటిని మీద స్టేట్ గవర్నమెంట్ లెజిస్లేషన్ చేయలేదు. సో దెర్ ఆర్ సర్టైన్ నెగిటివ్ ఫోర్స్ దట్ యాక్టింగ్ ఆన్ ద స్టేట్. పాజిటివ్ రైట్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఆర్టికల్ 17 తీసుకోండి. అన్టచబిలిటీని వైలేట్ చేస్తూ, సో అన్టచబిలిటీ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ మీద క్రిటికల్ యాక్షన్ తీసుకోవాలి. దానికోసం నేషనల్ గవర్నమెంట్ ఏం చేసింది, పోక్రా యాక్ట్ అని తీసుకొచ్చింది. సో అన్టచబిలిటీ యాక్ట్ 1955ని పోక్రా యాక్ట్ 1955గా మనం మాట్లాడుకుంటాం. సో దీన్ని బట్టి స్టేట్ గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ ఫోర్స్ టు ఇంప్లిమెంట్ ద రైట్. సో ఒక రైట్ని ఇంప్లిమెంట్ చేయడానికి అది స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రోద్బల్యంగా పనిచేస్తుంది. స్టేట్ మస్ట్ డూ సంథింగ్. సో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు ఎడ్యుకేషన్ చెప్తుంది. సో రైట్ టు ఎడ్యుకేషన్ మనం ఇందా మాట్లాడుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎ పాజిటివ్ రైట్. నెక్స్ట్ అప్లికేషన్ టు నాన్ సిటిజన్స్. కొన్ని రైట్స్ సిటిజన్స్కి వర్తిస్తాయి, కొన్ని రైట్స్ సిటిజన్స్కి వర్తించు, నాన్ సిటిజన్స్కి వర్తించు. ఫర్ సపోజ్ ఇది ఒక క్వశ్చన్గా మనం పెట్టుకుందాం. ఆర్టికల్ 19 ఉందండి, రైట్ టు ఫ్రీడమ్ ఉంది. లేకపోతే ఆర్టికల్ 14 ఉంది, ఆర్టికల్ 15 ఉంది, ఆర్టికల్ 16 ఉంది. ఆర్టికల్ 16 అనేది ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ నేషనల్ గవర్నమెంట్ కానీ డిస్క్రిమినేషన్ చూపించకూడదు కొన్ని వాటి మీద. సో వాటిలో ఏది సిటిజన్స్కి వస్తుంది? ఆర్టికల్ 19 వస్తుందా, 14 వస్తుందా, 16 వస్తుందా? కమెంట్స్లో టైప్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్. ఆర్ మనం సిరీస్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో నెగిటివ్ అండ్ పాజిటివ్ రైట్స్ మనం ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఆర్టికల్ 21 ఆర్టికల్ 21 ఏం చెప్తుందండి? రైట్ టు లైఫ్ అని చెప్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ కెనాట్ టేక్ యువర్ లైఫ్ బై మేకింగ్ ఏ లా. సో ఒక లా చేసి నీ యొక్క లైఫ్ని అన్యాయంగా తీసుకోలేదు స్టేట్ గవర్నమెంట్. కానీ ఈ రైట్ టు లైఫ్లో రైట్ టు హెల్త్ కూడా ఉంటుంది. సో నువ్వు నీ యొక్క లైఫ్ అనేది డిగ్నిటీగా బతకడానికి హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నీకు ఆ హెల్త్ ప్రొవైడ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ మస్ట్ డూ సంథింగ్. సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ రైట్. సో ఆర్టికల్ 21 యాక్ట్ యాజ్ ఎ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ రైట్స్. నెగిటివ్గా పనిచేస్తుంది, పాజిటివ్గా కూడా పనిచేస్తుంది. ప్రైవేట్ ఇండివిజువల్స్. సో కొన్ని రైట్స్ ఏం చేస్తాయంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా లిమిట్ చేస్తాయండి. ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? నేచురల్ రైట్స్ ఎందుకు ఫామ్ అయినాయండి? కింగ్ని ఎదుర్కోవడానికి నేచురల్ రైట్స్ ఫామ్ అయినాయి. సో స్టేట్ని లిమిట్ చేయడానికి నేచురల్ రైట్స్ ఫామ్ అయినాయి. స్టేట్ అనేది ఎక్కడ డిఫైన్ అయింది? ఆర్టికల్ 12లో డిఫైన్ అయ్యింది. సో స్టేట్ నీ దగ్గర ఉన్న రైట్స్ని తీసుకోకోకుండా మనం ఫండమెంటల్ రైట్స్ రాసుకున్నాం. సో ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ లిమిటింగ్ ఓన్లీ ద స్టేట్ అంటే కాదు. కొన్ని ఫండమెంటల్ రైట్స్ ప్రైవేట్ ఇండివిజువల్స్ని కూడా లిమిట్ చేస్తాయి. ఫర్ సపోజ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ నువ్వు చూపించకూడదు, డిస్క్రిమినేషన్ చూపించకూడదు.
స్టేట్ గవర్నమెంటే కాదండి, ప్రజలు కూడా నీ మీద డిస్క్రిమినేషన్ చూపించకూడదు. ఎవరైనా చూపించారు అనుకోండి, మనం వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అగెయిన్స్ట్ టు ద స్టేట్ బట్ ఆల్సో అగెయిన్స్ట్ టు ద ఇండివిజువల్స్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ వన్ గో. మనం వీటన్నిటి గురించి ఒక్కొక్క క్లాస్లో మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇట్లా 6 పిల్లర్స్గా ఉంది. రైట్ టు ప్రాపర్టీ కూడా ఫండమెంటల్ రైట్గా ఉండేది, బట్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్గా తీసేసి ఆర్టికల్ 300A పెట్టి. సో ఇక్కడ మనం ఒక అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కొన్ని రైట్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్లోనే ఉండాల్సిన అవసరం లేదండి. ఇట్ క్యాన్ బి పుట్ ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లైక్ హౌ ద రైట్ టు ప్రాపర్టీ వాస్ పుట్ ఆన్ ద వాస్ పుట్ అవే ఫ్రమ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ పార్ట్ 3. సో ఎందుకు ఇలా చేస్తారంటే we need to observe Article 13. సో ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? లాస్, చాలా క్లియర్గా వినండి, లాస్ inconsistent with the fundamental rights or part 3 rights that are conferred in the part 3. So those rights which are conferred against the part 3, నీకు అవి వైలేట్ అవుతుంటేనే నువ్వు జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళగలవు. అదే నీకు ఆర్టికల్ 300A వైలేట్ అవుతుందని చెప్పి నువ్వు జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళలేవు ఒక లాన్ స్ట్రైక్ ఆఫ్ చేయడానికి. సో అందుకని చెప్పి మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైట్ టు ప్రాపర్టీని తీసి 300Aలో వేసింది. సో మనం ఒకటి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ, లీగల్ రైట్స్ which you got through the legislation which are recognized by the state through the written form or through the non-written form are called legal rights. Next, constitutional rights which are given in the constitution. For suppose right to property, right to vote ఎక్కడ ఉందండి? It is a political right మనం మాట్లాడుకున్నట్టు, but it was not in the fundamental rights. సో కాన్స్టిట్యూషనల్ రైట్స్, లీగల్ రైట్స్ లోపల కొంచెం పార్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్లో కొంచెం పార్ట్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ రైట్స్లో ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేవి లీగల్ రైట్స్లో ఉంటాయి. సో hope you understood this video very clearly. Article 12, Article 13 will make you understand fundamental rights more easily. So if you have any doubts, please comment it down and hope you like this video. So next class మనం మాట్లాడుకోవడానికి రెడీగా ఉండండి. Stay tuned. Bye. Veranda IAS, where your dream becomes reality.